మరి ఒక నామము తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. 2 పేతురు 3:9. హీ విల్ నాట్ స్లాక్ ఇన్ హిస్ ప్రామిసెస్. అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాటలన్నీ పుట్టం వేయబడింది. ఆయన అబద్ధం ఆడడు, మాట తప్పడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టి ఒక దినం 1000 సంవత్సరం వల్లేను, 1000 సంవత్సరంలో ఒక్క దినం వల్లే ఉన్నది. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడును నశింపవల్లని చేంపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈ మాట అందరూ మంచి గుర్తు చేసుకోవాలి. 2 పేతురు పత్రిక 3:8-9. అంటే యేసుప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని అందరికీ కొద్దిగా అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. అంటే అప్పుడే అన్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇంకా రాలేదు కదా కదా మనకు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆఖరి వరుసలోనే ఉంది, ఇదిగో నేను త్వరగా బైబిల్ ఎన్ని వేల సంవత్సరాల కింద రాసినారు, త్వరగా వస్తున్నాను అన్నాడు. వస్తానన్న వాడిని ఇంకా ఎందుకు రాలేదు అంటే దానికి జవాబు ఇక్కడ ఉందన్నమాట. ప్రభు ఆరోహణ కూడా 2000 సంవత్సరాలకు పైగా అయిపోయింది కదా, త్వరగా వస్తానని ఎందుకు రాలేదు అని అంటే అందుకే అంటున్నాడు, మనము 1000 సంవత్సరాలు అనుకుంటే అది ఒక దినం అంట ప్రభువుకు. 2000 సంవత్సరాలు ఎన్ని దినాలైన? 2 దినాలు. అంటే ఆయన పోయి ఎన్ని దినాలైంది? 2 దినాలే అయింది అనమాట. ఆయన లెక్క కదా, మనం చేసే లెక్కకు దేవుని లెక్కకు చాలా తేడా ఉంది. అది కాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన ఎవరు నశించడము దేవుని చిత్తము కాదు. ఘోర దుర్మార్గులైన మారుమనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అన్నమాట. మనం కుటుంబంతో పరలోకంలో కనబడాలని ఆయన ఆశ. లేక భార్య మారుమనసు పోయింది, భర్త ఇంకా పొందలేదు, పిల్లలు ఇంకా పొందలేదంటే ఆమె ఒకతే కనబడాలి, లేకుంటే ఆమె పిల్లలు మాత్రం కనబడాలి. అట్లా కాకుండా నీవు నీ ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో అక్కడ పరలోకంలో కనబడాలని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు పొందుకోవాలి కదా నీవు. మనమైతే కొందరిని చూసి వీళ్ళు ఎప్పుడు మారుమనసు పొందరని అనుకుంటాం. మనం ఏం అనుకోకూడదు, ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. బండను బద్దలు చేస్తాడు, కొండను పిండి చేసేస్తాడు, పర్వతములను ఆయన నూర్చగలడు. దేవుని స్తోత్రం. అదే ఆశ విడుచుకోవద్దు అన్నమాట ఒక వ్యక్తి మీద. నువ్వు ఆశ విడుచుకోవద్దు, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన ఆలస్యం చేయవాడు కాడంట. నీకు అది ఆలస్యంగా ఉంది కానీ ఆయనకు అది ఆలస్యం కాదని అర్థం. కాలగతులన్నీ ఎవరి వశంలో ఉంది? దేవుని వశం. ఆశ విడుచుకోవద్దు. నెవర్ లూజ్ హోప్. హోప్ అగేన్స్ట్ హోప్, బికాజ్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ అవర్ హోప్. ఆయన నిరీక్షణకర్త, విశ్వాసకర్త, రక్షణకర్త, ఓర్పుకు ఆదరణకు కర్త అయిన దేవుడు, అన్నిటికీ కర్త. కాబట్టి ఆశిస్తూనే ఉండాలి. ఏనాడన్నా వీళ్ళు బాగుపడతారు, ఏనాడన్నా వీళ్ళు రక్షింపబడతారు. అందుకే దేవుని రాకడ ఆలస్యమైంది. అందరు ఎత్తబడాలని ప్రభు ఇచ్ఛయిస్తున్నాడని అర్థం. కాబట్టి ఒకవేళ ఇది రాకడకు సంబంధించిన వాక్యమైన మన అనుదిన జీవితంలో కొన్ని వాగ్దానాలు ఆలస్యం అయిపోతుంది కదా, అప్పుడు నిరాశ చెందొద్దు. నిరాశ చెందదు. పరిశుద్ధ గ్రంథంలో నా వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతుంది. ఆలస్యమైన అది నెరవేరుతుంది తప్పకుండా. అందుకే నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ ఆల్ లివింగ్ బై ఫెయిత్, అంతే. విశ్వాస మార్గంలో విశ్వాసులు బ్రతుకుతున్నారు. ఎందుకంటే దేవుని యందు ఉంది నిరీక్షణ. వారు ఆశ వదులుకోవడం లేదు. గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అందుకే నీవు వాగ్దానముల నెరవేర్పు కొరకు ఓపికతో కనిపెట్టాలి, కృంగిపోయే అవసరం లేదు. అందుకే ఎదురు చూడడం అన్నమాట. మనం ఉపవాసం చేస్తాం, ఎదురు చూస్తున్నాం అన్నమాట. దేవుని మన సన్నిధిలో అన్ని మనవులు పెట్టి ఎదురు చూస్తున్నాం. నిన్ను నీవు తగ్గించుకొని ఆహారం మీద కాకుండా దేవుని మీద దృష్టి పెట్టి ఎదురు చూస్తున్నావు. దేవుడు నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరాలని ఎదురు చూ. నువ్వు చేసిన ఉపవాసం వ్యర్థమవుతుందా? నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థమవుతుందా? ఎప్పుడు వ్యర్థం కాదు, ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రతివాని జీతము ఆయన చేతిలో ఉన్నది. దేవుని స్తోత్రం. హీ హ్యాస్ ద రివార్డ్ ఫర్ యూ. కాబట్టి నీవు ఆలస్యమైన అది తప్పకుండా జరుగుతుంది. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడని వాక్యంలో ఉంది. ఆయన సమయం వేరన్నమాట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రతి దానికి ఏముందట? సమయం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవ్రీథింగ్ హ్యాస్ టైం అన్నమాట. ఆ సమయం కొరకు నువ్వు కట్టి పెట్టాలి. నీ సమయంలో నాకు జవాబు దయచే ప్రభువా అనాలి. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంది లోకంలో. కాబట్టి
నీవు ఆయన వాగ్దానం ఇచ్చిన వాగ్దాన మాటల నెరవేర్పు కొరకు నీవు ఓపికతో ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. తప్పకుండా నీవు ఆ యొక్క మాటల నెరవేర్పు నీవు తప్పకుండా చూస్తావు. నీ కనులార దేవుడు అనుగ్రహించే రక్షణ కనులార చూస్తావు. నిరాశ చెందదు, కృంగిపోవద్దు. అందుకే దేవుని మహాకృప ద్వారా 1000 నామములు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, హృదయ పరీక్ష, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా దేవుడే తన కృప ద్వారా మరి పుస్తకాలు ఇక్కడ రచించడం, అచ్చువేయడం జరిగింది. ఎందుకంటే కృంగిన వేళలో వెంటనే నువ్వు మరి పైకి లేచి స్థిరంగా ఉండడానికి ఆ పుస్తకాలన్నీ కూడా నీకు ఉపయోగపడుతుంది. దేవుని మీద ఆశ ఎప్పుడూ వదులుకోకూడదు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలాగుంటారంట? వారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురు, కిందికి కుంగిపోరు, పైకి ఎగురుతారు. రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలేక పరిగెత్తారంట, అలసిపోరంట జీవితంలో. అలేక పరిగెత్తారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విసిగిపోయి వేసారిపోతే అన్యులైతే ఏం చేస్తారు? చస్తే బాగుండు అనుకుంటారు. మనం అలాగ అనుకోవద్దు. ఎందుకంటే జీవము, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి లోకంలో వచ్చినాడు. నీకు జీవం ఉన్నది, సమృద్ధి అనే జీవం ఉంది. నువ్వు బ్రతుకుతావు, ఇతరులను కూడా ఏం చేస్తావు? బ్రతికిస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మనకు నిరాశ లేదు, నిస్పృహ లేదు, మనం కృంగిపోం. ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం చేసినాడు అనమాట దేవుడు మనల్ని. మనం భయపడం. కాబట్టి వాగ్దానంను గురించి, తాను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు. వాగ్దానాలు బలమైనవి. ఆయన ప్రతి మాటల్లో శక్తి ఉంది. అది నిన్ను కృంగుదల నుండి విడుదల ఇస్తుంది. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు. ఆయనకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో అన్నీ నెరవేరుతుందని విశ్వాసం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక 10 వాగ్దానాలు నాకు ఇచ్చేసినాడు. వెంటనే నూతన బలం పొందుకున్నాను. ఆ 10 వాగ్దానాలు ఏంటంటే, నీవు నా నోటి వలె ఉంటావు అని ఒక వాగ్దానం వచ్చింది. మళ్ళీ ఇంకో వాగ్దానం వచ్చి, నువ్వు భయపడక నువ్వు మాట్లాడాను వచ్చింది. కుడివైపుకు ఎడమవైపు నువ్వు వ్యాపించదామని వచ్చి, నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తానని, నీతో వాదించి వారు మాయమైపోతారని, జనముల ఐశ్వర్యం నువ్వు నీ దగ్గరకు వస్తుందని, జనములు నీ నీతిని కనుగొంటారని, భయపడకు నేను నీ దేవుడనై ఉన్నాను, ఆశీర్వాదం నొందుదుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని ఘన విజయములు పొందుదుగాక నీ వాగ్దానాలు వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవన్నీ నెరవేరిందని చెప్పాలి నేను. ఎందుకంటే దేవుని మాట నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి 20 సంవత్సరాల ముందు కార్యం చెప్తున్నాను. వెంటనే దేవుని మాటలు ఉదాహరణ ఇట్లా నా మనసుకు వచ్చేసి నన్ను బాగు చేసేసేది. వెంటనే లేచినాను, ఇంట్లో పనులు చేసేదాను, ఇక్కడికి వచ్చి అందరి కొరకు ప్రార్థనలు చేసినాను. అంత శక్తి దేవుడు ఎలాగిచ్చినాడంటే, తన మాట ద్వారా నన్ను బాగు చేసినాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మాటల మీద మనము ఆశ పెట్టుకొని ఉన్నాం. ఆయన చేసిన నిబంధనను మర్చిపోయే దేవుడు కాడు. వాగ్దానాన్ని ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు. నీ కుటుంబం పట్ల దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే దాని నెరవేర్పు కొరకు ఓపికతను కనిపెట్టాలి, కానీ ఆశ విడుచుకోదు. వీఆర్ విన్నర్స్ అనమాట, వీఆర్ నాట్ క్విట్టర్స్. చూడండి, ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాని నుండి పారిపోయే వాళ్ళం కాము. ఎందుకంటే మనం ఒంటరి వారం కాము. ఆ సమస్యను ఎదుర్కోవడానికి మనతో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నీవు కలిస్తే ఇట్ బికమ్స్ ఎ గ్రేట్ మెజారిటీ. విజయం నీదే. అందుకే అంటున్నాడు, అన్నిటిలో మీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఇతరులకు లేదు, ఇతర మార్గంలో లేదు కాబట్టి వాళ్ళ ఆత్మహత్యనే శరణ్యమని వారు వెంటనే ప్రాణాలు తీసుకుంటున్నారు. మనం ప్రాణాలు వదులుకునే అవసరం లేదు. మనం బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. అంటే అంత సత్తా ఉందన్నమాట దీంట్లో. ఏది మీ సత్తా ఒకసారి చూపెట్టండి. ఇదంతా మన సత్తా అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు. కాబట్టి ఈ నామమును మీరు ధ్యానించాలి. తన వాగ్దానాన్ని గురించి ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు. ఇంకోటి, దరిద్రుల మొర ఆలకించే దేవుడు. ఆలకించువాడు, దరిద్రుల మొర ఆలకించువాడు. కీర్తనలు 69:33 వచనంలో దేవుడు యెహోవా దరిద్రుల మొర ఆలకించును. ఈ దరిద్రం అనగానే వెంటనే మనం అనుకుంటాం డబ్బు లేకుంటే దరిద్రం అని. అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే, దేవుడు నీకు
హృదయంలో లేడంటే నువ్వు దరిద్రుడు అన్నమాట. అదే అసలైన దరిద్రం అంటే దేవుని సన్నిధి లేనివాడు, దేవుని కలగనివాడు దరిద్రుడే. కానీ దేవుని కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత ఐశ్వర్యం, ఎంత ధైర్యం నీకుంటుంది ఈ లోకంలో. కాబట్టి అట్టి దరిద్రత, ఆత్మీయ దరిద్రత అయినా లోకరీతికి ఉన్న పేదరికమైన దరిద్రమే. దరిద్రులు మొరపెట్టాలి దేవునికి. దరిద్రత నుండి ఆయన విడిపిస్తాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన దారిద్రత ఉంటుంది. మరి ప్రతి విధమైన దరిద్రతను పోగొట్టడానికి ప్రభు ఉన్నాడు. మార్సువార్త 10వ అధ్యాయంలో ఒక గుడ్డి భిక్షగాడు దరిద్రుడే కదా, డబ్బు లేదు, చూపు లేదు, పేదవాడు, భిక్షవాడు, చూపు లేనివాడు, దరిద్రుడే. దరిద్రత స్థితి నుండి దావీదు కుమారుడా నీవు నన్ను కరుణించని మొర్ర పెడుతున్నాడు. దరిద్రుల మొర ఆలకించే దేవుడు. మరి యేసు ప్రభు చూసి చూడనట్టు పోయినాడా? అక్కడ నిలిచినాడంట. శిష్యులైతే అంటున్నారు, ఏం తరుస్తున్నావు, కేకలు వేస్తుంటే వాడిని గద్దిస్తున్నారు, నోరు మూసుకోమంటున్నారు. కానీ ఈ దరిద్రుడు గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు సృష్టికర్త, ఈ సృష్టి మొరపెడుతుంటే సృష్టికర్త అక్కడ ఆగిపోయిందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనలు ఎలా ఉండాలంటే నువ్వు మొరపెడితే దేవుడు ఆగిపోవాలి, ఆగి నిలవాలి, నీకు సహాయం చేయాలి, అంత యథార్థంగా ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. మరి ఈ గుడ్డివాన్ని బాగు చేసినట్టు, చూపించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడంట. 102వ కీర్తన 17వ వచనం. దిక్కులేని దరిద్రులు మొరపెట్టినప్పుడు ఆ మొరలకు ఆయన చెవి ఒగ్గుతాడా, వారి మొరల తట్టు ఆయన తిరుగుతాడు, వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవిస్తుంటారు. కుటుంబంలో స్త్రీలు ముఖ్యంగా అందరికీ మంచి భర్తలే దొరికి సంతోషించినట్టు మనం కనుగొనలేము. అలా వెరీ రేర్ అనమాట. పీపుల్ గెట్ ఎ గుడ్ మ్యాచ్, ఎ గుడ్ హస్బెండ్, ఎ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. చాలామంది బాధపడుతున్నారు స్త్రీలు. ఎక్కడ చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి? బాధ పెడుతుంటే భర్త బాధ పెడుతున్నాడు అంటే ఆ కుటుంబం నుండి స్త్రీ పారిపోయి ఎక్కడికి పారిపోవాలి? ఎక్కడికి పోయినా అంటారు చదువుకో, చదువుకో, కుటుంబం వదిలిపెట్టకు, భర్తను బిడ్డలు కలిసి ఉంటేనే నీకు ఘనత ఉంటుందని చెప్తారు. తల్లిదండ్రుల దగ్గర పోతే అదే మాట, అన్నల దగ్గర పోతే అదే మాట. ఆమె ఎక్కడికి వెళ్ళాలి? నన్ను అడిగితే అట్టి స్త్రీలు ప్రభువును పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు ఎవరిని కాదన్నాడు. ఏదో ఒక దరిద్రతని, దరిద్రుల మూలం ఆలకిస్తాడు. ప్రభువుని కలిగి ఉంటే తప్పకుండా నీకు విజయం ఇస్తాడు, ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన మాట తప్పడు కదా. తప్పకుండా ప్రభువును ఆశ్రయించాలి. కుటుంబంలో దేవుడు మార్పు తీసుకొస్తాడు. నేను ఉట్టుట్టి మాటలు చెప్పడం లేదు, నేను దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నేను ఉట్టి మాటలు చెప్తలేను, అనుభవించి చెప్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. నీ స్థితిగతులు అన్నీ మార్చగలడు, నేను గొప్ప స్థాయికి తీసుకొని రాగలడు తప్పకుండా. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ మొర ఆలకిస్తాడు, దరిద్రత తొలగిస్తాడు. ఆరోగ్యం లేకున్నా ఒక దరిద్రత, జ్ఞానం లేకుంటే అంతకంటే దరిద్రతని. జ్ఞానం లేదు బ్రతకడానికి. ఎట్టి దరిద్రత అయినా దేవుడు ఆ దరిద్రత నుండి, ఆ స్థితి నుండి నేను విడిపించగలడని. అందుకే కీర్తనలో 145:18 వచనంలో తనకు మొరపెట్టు వారికి, అనగా నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ వెరీ నియర్ టు ద పీపుల్ హూ క్రై అంటు హిమ్. God is very near to the broken-hearted, contrite spirit. God will hear your cry. Definitely He will bless you. మరి ఆయన దరిద్రుల మొరను ఆలకిస్తాడు, వారి జవాబులు ఇస్తాడు, వారిని ఉద్ధరిస్తాడని అర్థం. మరి ఒక నామము అడ్డురాయి. అడ్డురాయి అని కూడా నామం ఉంటుందా? యేసు ప్రభువుకు ఆయన అమూల్యమైన రాయి అని ఉంది. మరి అడ్డురాయి ఏంటి? విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి, అడ్డు బండగా ఉంటాడని ఇప్పుడే మనం వాక్యంలో చదివినాం. ఇది 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారి అయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డు బండయు ఆయన.
ఆయన అంటే దాని అర్థం ఏంటి? నమ్మితే సొమ్ము అన్నమాట. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు సొమ్మే. నమ్ముకుంటే నీకు అంత అమూల్యమైన వాడు నీ సొంతం అయిపోతాడు. ఒకవేళ నువ్వు నమ్మకుంటే అది నీ మార్గానికి అడ్డురాయిగా ఉంటుంది. నువ్వు వడిగా నడిచిపోతున్నావు, ఒక పెద్ద అడ్డురాయి నువ్వు చూసుకోలేదు. నువ్వు నడిచిపోతుంటే అడ్డురాయి ద్వారా నువ్వేం చేస్తావు? పడిపోతావు కదా, నీ కాలుకు తగిలి పడిపోతావు. అంటే నీకు ఇంకా పురోగతి ఉండదు అని అర్థం. కనుక ఇక్కడ సొంత రక్షకునిగా ప్రభువును అంగీకరిస్తే అమూల్యమైన రాయి, ఆయనను తృణీకరిస్తే ఆయన అడ్డురాయిగా ఉంటాడని వాక్యం. ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త తన గ్రంథంలో 6వ అధ్యాయం 6 నుండి 16 నుండి కొన్ని వచనాల్లో ఉంది. జెరెమియా 6:16-21 మీరు చదివితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అది అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. అనేక మార్గాలు ఉంది, కానీ నీకు మేలు చేసే మార్గం ఏంటి? నిన్ను నిత్య జీవానికి నడిపించే మార్గం ఏంటి? ఆ మేలైన మార్గం నువ్వు ఎంచుకోవాలి. అది శ్రేష్టమైన చక్కని మార్గం, యేసు ప్రభువు నువ్వు కలిగిన మార్గం. ఆ మార్గం నువ్వు ఎంచుకోవాలి, అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది. అయితే ఇర్మియా ప్రవక్త అవిధేయుల గురించి చెప్తున్నాడు. అయితే వారు అంటారంట, మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుని వారు చేయి ఊరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. వినరంట. అందరు దేవుని వాక్యాన్ని వింటారా? అందరికీ ఆ విను బుద్ధి ఉంటుందా? విను స్వభావం ఉంటుందా? దేవుని వాక్యాన్ని విన్నవారు, విని దాన్ని గైకొనువారు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. కనుక ఇక్కడ అవిధేయులకు ప్రకటిస్తున్నాడు ప్రవక్త. వినండి వినండి అంటున్నాడు. భూలోకమా వినండి అంటున్నాడు. సంఘమా వినండి అంటున్నాడు. అనిజనులారా వినండి అంటున్నాడు. వారందరూ దేవుని వాక్యాన్ని విసర్జిస్తున్నట్టు మీరు చూస్తారు. అందుకే ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయదు, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారిని నశించెదరని ప్రవక్త అంటున్నాడు. యేసుప్రభు మార్గంలో ఉండేవారికి ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ మార్గము వద్దు అనుకున్న వారికి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు. వారికి అది జయించడానికి మార్గం లేక ఓటమి ఉంటుంది. చివరికి వారికి మరణమైన తర్వాత నిత్య నరకం ఉంటుంది, నిత్య అగ్ని ఉంటుంది. అంటే జీవ మార్గం ఏదో తెలుసుకొని నడవాలని మనం నేర్చుకుంటున్నాం. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానం. నేడు మీరు నా మాట వినినట్ల మీకు ఎంత మేలు అని ఉన్నది. ఆయన మాటలో జీవం ఉంది. కాబట్టి అడ్డు తిరగకుండా నమ్మాలి, లేకుంటే నీ జీవితము బాగుపడదు. అడ్డురాయి తగిలి నీవు కూలిపోతావు, తొట్టిల్తావు, నశిస్తావు అని అర్థం. కుప్పకూలిపోతుంది నీ బ్రతకని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనే సమస్తమును జరిగించువాడని యెషయా 44:24 వచనంలో ఉంది. ఐఎమ్ ద లార్డ్ హూ మేడ్ ఆల్ థింగ్స్, హూ కెన్ మేక్ ఆల్ థింగ్స్. నేనే సమస్తము జరిగించువాడు. యెషయా 44:24-25 చూడండి. ఐషియా 44:24-25. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేను భూమిని పరిచిన వాడను, నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడు. ఎన్నెన్ని చేస్తాడు దేవుడు. దేవుడు చేసే కార్యాలు రాయమంటే మీరు రాయగలుగుతారా? ఆయన కార్యాలు వివరించలేము, లెక్కించలేము, ఊహించలేము. ఆయన ఏదైనా చేయగలడు తన బిడ్డల పట్ల, ఎంతైనా చేయగలడు ఆయన తన బిడ్డల పట్ల. అందుకే అంటుండే నేనే సమస్తమును జరిగించువాడను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మనతో లేకుంటే మనం ఏం చేయగలుగుతాం? ఇంటి పనులు చేయడానికి మనకు వీలు కాదు కదా. ఇన్ని పనులు చేయడానికి తప్పకుండా ఎవరు తోడున్నారు? దేవుడే తోడున్నాడు. ఆయనే సమస్తము జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. I can do all things
త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నేను చేయలేను, నేను ఈ కుటుంబ బాధ ఈదలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతున్నాను అనుకోకూడదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద వన్ ఇన్ యూ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద వన్ ఇన్ ద వరల్డ్. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు సమస్తము చేయగలవు. ఆయన సమస్తం నీ కొరకు జరిగిస్తాడు. నేనే సమస్తము జరిగించువాడను అని అంటున్నాడు. యోబు 42:12 ఈ మాట చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరించి, యోబు దేవునితో మాట్లాడు, చాలా శ్రమల కొలిమిలో ఉన్నాడు కదా యోబు. దేవునితో అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. 42వ అధ్యాయంలో తెలుసుకున్నాడు యోబు. లాస్ట్ చాప్టర్లో ఉంది. అసలు స్నేహితులు ఆయనను నిందిస్తున్నారు. ఆయనకు భార్య వచ్చి నీ దేవుని శపించి నువ్వు చావమని అంటుంది. అసలు ఆదరణ లేదు ఎక్కడ. యోబు కూడా అనుకున్నాడేమో, దేవుడు ఎందుకు ఇలా చేసినాడు నా జీవితంలో అని అనుకున్నాడో మనసులో. 42వ అధ్యాయంలో అంటున్నాడు, దేవా నీవు సమస్త క్రియలు చేయగలవు, నువ్వు ఉద్దేశించిన ఏ కార్యం నిష్ఫలము కాదు అని ఆ 42వ లాస్ట్ చాప్టర్ ఆఫ్ జోబ్ అంటున్నాడు అన్నమాట. అది ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు సమస్తం చూసుకుంటాడు, మంచి విశ్వాసం అని. అబ్రహాము మరి ఇస్సాకును మొరియా పర్వతం తీసుకుపోయి బలి ఇచ్చేటప్పుడు, అబ్రామా నీవు ఆగుమని అంటాడు కదా, బలి ఇవ్వనివ్వడు. వెంటనే అబ్రాహం అటు చూసినప్పుడు పొదలో ఒక బలమైన పొటేలు, కొమ్ములు తిరిగిన పొటేలు పొదలో చిక్కుకొని ఉన్నది. ఎందుకు అట్లా చిక్కుకొని ఉంది అది చూపెడుతున్నాడు దేవుడు. నువ్వు దేని గురించి విచారించొద్దు, నేను అబ్రహాము దేవుడను, నేను నీ దేవుడను. అబ్రహాం కానాడు పొటేలు, ఒకవేళ పొటేలు అసలు పర్వతం మీద పొటేలు ఎక్కడ వస్తుందండి? ఆలోచించడానికి వీలు. పర్వతం మీద ఎక్కి అక్కడ ఉంటుందా? అది ఎక్కడో పచ్చికలో మేస్తూ ఉంటుంది కదా, గుంపులో ఉంటుంది, మందలో ఉంటుంది. ఇది ఒక్కటి ఎలా చిక్కుకుంది అంటే దేవుడు ఎంతగా మనల గురించి చింతిస్తాడంటే, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసేయాలంతే. మనకు వేయడం రాదు, ఊరికే చింతిస్తాం. అయితే అబ్రహాము పరిగెత్తలేడని దేవునికి తెలుసు కదా, వృద్ధుడు కదా, 100కు పైగా ఏండ్లు నిండినవాడు. ఒక పొటేలు ఇప్పుడు ఇస్సాకుకు బదులుగా పొటేలును బలి ఇయ్యాలంటే ఎక్కడ ఉరుకుతాడు, ఎక్కడ పట్టుకుంటాడు? ఆ పర్వతం మీద ఎలా దొరుకుతుంది? కానీ సిద్ధపరిచిన మేలు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకుంటుంది నాకు ఎలా జరుగుతుంది, ఎలాగవుతుంది. ఆయన సమస్తము జరిగించగలడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యం చేస్తే త్రిప్పివేయగలవాడు ఎవడున్నాడు? హల్లెలూయా. ఆయన కార్యం చేస్తే ఎవడు త్రిప్పివేస్తాడు? ఆయన సమస్తము జరిగిస్తాడు, సమస్తము సిద్ధపరుస్తాడు, సమస్తము చూసుకుంటాడు. అందుకే మనం విశ్వాసంగా ఉన్నాం ఈ లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చింతించి మన ఎత్తు మూరడు ఎక్కువ కాదంట, ప్రార్థన చేయాలి. ఆయన నీ మూర ఆలకిస్తాడు. ఆయన సమస్తం నీ పక్షాన జరిగిస్తాడు. ఇప్పుడు ఆయన శిష్యులు, ఎన్నుకున్న శిష్యులు 12 మందిని మీరు చూడ, 12 మంది చరిత్ర నేను చదివినాను. దాంట్లో ఒక్క బలమైన లేడు. విద్యావంతుడని చెప్పడానికి, జ్ఞానవంతుడని చెప్పడానికి ఎవరు లేరు. ఒక యూదా మాత్రమే కొద్ది చదువుకున్నాడంట. తర్వాత పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండమని చెప్పి ఆత్మతో నింపి భూలోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా వారిని మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తం జరిగించే దేవుడు ఈ అల్పులను ఘనులుగా మార్చేసినాడు. ఇదేలాగూ జరుగుతుందో అనుకోవద్దు నీ జీవితంలో. హౌ కెన్ దిస్ హ్యాపెన్ టు మీ? మరి అడిగింది కదా, నాకు ఇలాగ జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఇలాగ సర్వలోక రక్షకుడు నా గర్భంలో ఉద్భవిస్తాడని అడుగుతుంది. అప్పుడు గబ్రియేల్ అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడగను, లోకరక్షకుడు అవుతాడు. అంటే మన వల్ల మనం చెయ్యలేని కార్యాలు మనతో జరిగించే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వల్ల కాదు, కానీ నీ వల్ల సమస్తం జరిగిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యుద్ధం ఆయనదన్నమాట, ఆయన చూసుకుంటాడన్నమాట. ఈరోజు ఇది మీరు వాగ్దానంగా తీసుకోండి. టుడే ప్రామిస్ ఫర్ యూ. జోబ్ 5:8. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను
చేయవాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించండి. తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, దరిద్రుల మొర ఆలకించువాడు, అడ్డురాయి సమస్తమును జరిగించువాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామ స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. ఈ మాటల మీద మేము ఆశ పెట్టుకోవడానికి సహాయం తెచ్చాను. నిరాశ నిస్పృహలు కొట్టివేయండి. నేను బలహీనపరచు తలంపులను యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను. గొప్ప దేవ, నీ శక్తి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపించండి. కృంగిన వారిని లేవనెత్తండి, పడిన వారిని ఉద్ధరించండి. నాయన తొట్టిల్లకుండా కాపాడండి. సమస్యలకు నడిచిపోవడానికి సహాయం దయచేయండి. ఓ ప్రభువా, నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారన్నావు. వారు సమస్యలుగా నడిచిపోతారన్నావు, పరిగెత్తుతారన్నావు. ప్రభువా, అలయక పరిగెత్తారన్నావు. ఈ జీవిత యాత్రలు మేము అలసిపోకూడదు, సమస్యలు పోకూడదు, కొంటుపడద్దు నాయన. కృంగిపోకుండా నిఠారుగా మేము నిలిచి పరిగెత్తడానికి ఉన్న శక్తి మాకు దయచేయమని. ఈ మాటలు శ్రమ దినమున మమ్మను నెమ్మదిపరిచేది నాయన. ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంతోషం ఉన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.